నమస్తే. ప్రస్తుతం మనం బొమ్రాజ్పేట్ మండల కేంద్రంలో అయితే ఉన్నాం. సో ఏదైతే గ్రామానికి సంబంధించి మొదటి ఫేజ్లో నామినేషన్స్ విత్డ్రాల్ కూడా పూర్తయినాయి. డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతుంది. మరి గ్రామానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అనంతరెడ్డి గారు అయితే బరిలో ఉండబోతా ఉన్నారు. సో వారు ప్రచారాన్ని అయితే ఈ జనసందోహం చూసి అందరికీ అర్థమవుతా ఉన్నది ఏ విధంగా ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారని చెప్పేసి. సో వారు ముఖ్యంగా సర్పంచ్ నామినేషన్ వేయడానికి ప్రధాన కారణం ఏంటి, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేం చేయాలనుకుంటున్నారు, గత 10 ఏళ్లలో కూడా ఎటువంటి కార్యక్రమాలు చేశారు ఏంటిది, ఇలా పలు అంశాలపైన వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే స్వామి. నమస్తే స్వామి. అట్లా బాగున్నారా? బాగున్నా స్వామి. సో ఏంటి ఈ జనసందోహం ఏంటి ఇంత పొద్దుగా? ఎందుకంటే ఈ రోజు నేను 10 ఇయర్స్ నుంచి గుళ్ళకు మందిరాలకు మంచి చెడు చూసుకుంటూ వచ్చాను స్వామి. నా స్వతంత్రంగా పైసలు ఖర్చు పెట్టి ఏ ప్రభుత్వాలు ఇవ్వలేవు. ఈరోజు నరేంద్ర రెడ్డి నన్ను పిలిచి టికెట్ ఇచ్చినందుకు అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి ఈరోజు నేను గెలుస్తా. దొంగలు ఎంతోమంది గెలవకూడదని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ఎంత ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకుంటున్నారు. కంపల్సరీ ప్రజలకు నేను హామీలు ఇచ్చాను. ఆడపిల్ల ఉడితే 11,000 పదాలు, మోపిల్ల ఉడితే 5,000 పదాలు, సస్య శ్మశాన వాటిక లేదు, అంబులెన్సులు, పెళ్ళి అయితే పట్టు చీర 11,000 పదాలు, కొన్ని హామీలు ఇచ్చాను. 11 హామీలు ఇచ్చాను. అది ఖచ్చితంగా నా ప్రజలకు, నా గ్రామ ప్రజలకు ఖచ్చితంగా నేను నెరవేరుతాను. ధన్యవాదాలు చేస్తున్నాను. మీరు ఏదైతే చెప్తున్నారో ఇది మొత్తం 5 ఇయర్స్ కంటిన్యూ చేస్తారు? ఖచ్చితంగా స్వామి, ఖచ్చితంగా చేస్తారు. 40 మంది పిల్లలు పుడతా అంటారు. 40 మంది ఏ గ్రామంలో 40 మంది పిల్లలు పుట్టారు. ఒక నెలలో 40 మంది పుడతారు. ఒక నెలలో 50 మంది 20 మంది చనిపోతారు అంటే చనిపోరు. ఏదో 3-4 పుడతారు. కాబట్టి అది ఖచ్చితంగా నెరవేరుతాం స్వామి. ఎవరో ఏందో అన్నారు కానీ అది ఖచ్చితంగా నిలబెట్టి మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఖచ్చితంగా నిలబెట్టి నేను బొమ్రాజ్పేటలో టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తా. గత 10 ఏళ్లలో మేజర్ గా ఎటువంటి సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేశారు? నేను ప్రజలకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటరు, కరెంటు ఇవన్నీ లేవు స్వామి. పేద పబ్లిక్ పెళ్లిళ్ళు చేసుకుందామంటే చనిపోతే మా ఇంటి ఖర్చులు కూడా లేకుండా మా ఊర్లో ఏదైనా ఖచ్చితంగా ఇక్కడ నాకు ఎవరైనా చెప్తే ఖచ్చితంగా వచ్చి వాళ్ళ ఇంటికి పోయి ఓదార్చి నాతో ఉన్న సహకారంతో 10,000 ఎన్ని ఉంటాయని నేను పోయి పలకరించి వాళ్ళని మంచిగా ఉన్నా, నేను ధైర్యంగా ఉన్నా, నేను మమ్మల్ని కాపాడుకుంటా అని నేను నా ప్రజలను కాపాడుకుంటా, పేద ప్రజలను కాపాడుకోవాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. సో రేపు గెలిచిన తర్వాత గ్రామ ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతమంది క్యాండిడేట్లు ఉండగా అనంతరెడ్డికి ఒక పర్సన్, ఒక ఓటు వేయాలంటే ఫస్ట్ ఏం ఆలోచన చేయాలి, ఎందుకు వేయాలి? నేను ఈ సొంత కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు నా సొంత డబ్బులతో చేస్తున్నా. ఈరోజు పదవి లేకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నా. పదవి ఉంటే ఇవన్నీ మా పేద పబ్లిక్ మంచి సాయం చేస్తారు. మా ఊరు డెవలప్మెంట్ అన్నీ చేస్తారని మా పబ్లిక్ నన్ను ఆశీర్వదిస్తారు. సో పార్టీ యొక్క సంపూర్ణ మద్దతు ఉంది మంచిది. కేసీఆర్. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మెయిన్గా జనాల్లోకి తీసుకుపోతా ఉన్నది ఏంటంటే రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో ఉన్నది, స్థానికంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి అనేది ఇంకా జరుగుతుంది అనే విధంగా తీసుకెళ్తున్నారు. మీరు ఎట్లా దీన్ని డిఫైన్ చేస్తున్నారు? దీన్ని ఏంటంటే పథకాలు అన్నాడు, ఏ పథకాలు 6 పథకాలు అన్నాడు, 10 పథకాలు, ఏ పథకం బంగారం అన్నాడు, ఏ పథకాలు చేయలేదు. ఇప్పుడు సార్ అది కాంగ్రెస్ అనేది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది. టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. ఏ పథకాలు లేవు, ఏ పేద పబ్లిక్ అందేది లేదు, ఉన్న లీడర్లే దోసుకునడం ఉన్నది. సో వీటన్నిటిని అంటే ఈ మార్పు కావాలంటే అనంతరెడ్డి గారిని గెలిపించాలంటారు? అవును స్వామి, బరాబర్ స్వామి. సో డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటింగ్ అయితే జరగబోతా ఉంది మన గ్రామం సంబంధించి. మరి గ్రామస్తులకు మన ఛానల్ తరపున ఏం చెప్పదలుచుకున్నారన్న? నా గ్రామస్తుకు నేను చేసే కార్యక్రమాలన్నీ వాళ్ళు ఎన్నుకొని నాకు ఓటేస్తారు. 700 మెజార్టీతో గెలుస్తున్నానని చెప్తున్నారు. ఈ చిన్న స్థాయిలో ఈ రోజు చిన్న స్థాయి నుంచి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగినంటే నా ప్రజలు, నా ఊరు. అందరికి నమస్కారం. నేనైతే కాంగ్రెస్ లో ముందుగానే తిరిగినాక తర్వాత నన్ను ఆడుకొని ఇప్పుడు ఏం చేస్తావు ఏం చేయదు అని ఉన్నారు. అందులోకెళ్ళి టీఆర్ఎస్ లకు వచ్చినందుకు మీకు అందరికి నమస్కారం. ఏ విధంగా అంటే నేను సావుకారి అంటే తిరిగిన సంతోష్ సావుకారి అని మాట సర్పంచ్ కి ఫస్ట్ టీఆర్ఎస్ నుంచి ఉన్నాడు. నేను ఆ సావుకారి అంటే కాంగ్రెస్ లకు పోయిండు. పోతే నేను ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు దమ్మంటే అక్కడికి వచ్చినా నన్ను ఇది కొంచెము నాతో కలుస్తావా అది అని మాట్లాడితే నేను ఎట్లా మాట్లాడే సావుకారి అన్నా అన్ని నేను రికార్డింగ్ ఇట్లా చేసిన ఆల్రెడీ. నేను రికార్డింగ్ పెట్టాలంటే ఇట్లా పెడతా. రికార్డింగ్ ఉంది నా దగ్గర, ఆల్రెడీ ఉంది రికార్డింగ్. ఆ రికార్డింగ్ ఏడైనా పెట్టేస్తా. కానీ మాతో ఆడుకొని ఆడపిల్లలతో గెలిపించుకొని ఆడపిల్లతో ఆడుకుంటా అంటే మాతో నడవదు. నేను స్వామి దగ్గరికి వచ్చినా, నేను స్వామి పాటకే ఉంటా. ఆడు తల్లికి ఒక ముద్ద అన్నం పెట్టకుంటే మేము పెట్టిపించినాం అన్నం, మేము వండి తినబెట్టినాం. తల్లిని కొడితే మేము అడ్డం పోయినాం. ఆడు తల్లికి 2 కొడుకులు ఉండి తల్లికి ముద్ద అన్నం పెట్టినాడు. రేపు జనాలకు ఏమి పెడతాడని మేము
ఏదించిండు, చాలా ఏదించిండు. అనాథాశ్రయంలో ఉండాడు, రేపు అనాథాశ్రయంలో బతికినాడు, ఈ పొద్దు ప్రజలకే అమ్మి పెడతాడు అన్నాడు వీడు సంతోష్ సావుకారి. ఆడు అన్నాకలా నేను కూడా నువ్వు నన్ను అన్నావు కదరా, నేను ఇంటి మీద పోయి నేను ఆల్రెడీ రికార్డింగ్ చేసుకొని నేను వచ్చిన, ఆల్రెడీ రికార్డింగ్ చేసుకొస్తే ఇట్లా ప్రజలకు ఏం చెప్తున్నా అంటాడు, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నా అని చెప్పాడు. ఆడలను బ్లాక్ మెయిల్ చేశాడు, ఆడలో దింపుకొని బ్లాక్ మెయిల్ చేశాడు. నేను ఇట్లా ఆడపిల్లనే కదా, నన్ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేసిండు? ఆడు తల్లికి బుక్కడి పెట్టినోడు, ఇతర స్వామి అనాథ పిల్లలకు పెడుతున్నాడు. అనాథ పిల్లలకి మా ఊరికి గణపతులను అవిటిని అన్ని ఇప్పిస్తున్నాడు. మరి పెద్దగా దావతులు చేస్తాడు, అనాథాస్త్రం లేక నిలబెడతాడు. అందరికి ఎన్ని కింటాలు కానీ తినబెడతాడు. ఈడు ఒక్క బుక్క అన్నం పెట్టన్నాడు, రేపు తల్లికి పెట్టన్నాడు, ఈ పొద్దు ప్రజలకు ఏం పెడతాడు? ఆడు సంతోష్ సావుకారు కాదు, ఈరేషన్ సావుకారు ఏం పెడతాడు? తమ్ముడు గెలిచాడు, తమ్ముడు ఏం చేయలేడు. ఇప్పుడు అన్న గెలుస్తున్నాడు, అన్న ఏం చేయలేడు. చెప్పుడు దీనికి సంస్కారము మీకు అందరికి నమస్తే. నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించుడు. నన్నైతే ఆడుకున్నాడు, ఇట్లా చేసాడు నన్ను. నేను నా దగ్గర ఈడిగే ఉన్నది. నీట్గా మాట్లాడు. బొమ్రాజ్పేట గ్రామ ప్రజలకు స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి వచ్చినాయి కాబట్టి మేము బలపరిచిన అభ్యర్థి మాకు సొంత అన్న, మాకు ఎప్పుడు అన్నదండగా ఉంటాడు, యువతకు అండగా ఉంటాడు, ఒక ముసలి వాళ్ళకు అండగా ఉంటాడు, ఒక పేదలకు అండగా ఉంటాడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు, మాటిస్తే మనమదిప్పనోడు, అన్నీ చేసుకుంటూ పోతున్నాడు. పదవి లేనప్పుడే ఊరు కోసం గుళ్ళకో బళ్ళకో మంచికో చెడుకో సావుకో బతుకుకో నాతో వచ్చినోనుకో వానుకో ఇంకో చేసుకుంటూ పోయిండు. చెయ్యి అనేది పెద్ద చెయ్యి. ఒక ఓటు కోసం మాత్రమే ఇంటికి వచ్చేవాళ్ళు కావాలన్నా, మీకు 5 సంవత్సరాలు అన్నం పెట్టేటోడు కావాలన్నా ఒక్కసారి మీరు ప్రజలు ఆలోచించుకోవాలి. వాడు ఒక్కోసారి మాత్రం ఓటుకు వస్తున్నాడు, అవుతున్నాడు. మన పటేల్ అనే వ్యక్తి 5 సంవత్సరాల ప్రజలకు మొత్తం అన్నం పెడతాడు. ఒక్కసారి గ్రామ ప్రజలకు అందరూ తెలుసుకోవాలి. ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చిండు. ఇంకో ఏం చెప్తున్నారు అంటే ఆపోజిషన్ వాళ్ళు ఉంటాడు చేయాలంటున్నాడు. బొమ్రాజ్పేటలో అనంత్ రెడ్డి అంటే ఒక పేరు, ఒక బ్రాండు. ప్రతి ఇంటికి తెలుసు అనంత్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వాడు. వాళ్ళు ఏదో చేసి ఏమో మహిమయ చేసి గెలుస్తాం అనుకుంటున్నారు, కానీ అది కుదరని పని. బొమ్రాజ్పేటలో అనంత్ రెడ్డి గారి జెండా ఖచ్చితంగా ఎగురవేస్తాం. దీనికి మాత్రం ఖచ్చితంగా మేము మాటిస్తున్నాం, ఖచ్చితంగా చేస్తాం. అనంత్ రెడ్డి గారు పేదల కోసం బొమ్రాజ్పేటలో ఏ సర్పంచ్ కూడా ఇప్పటి వరకు ఇట్లాంటి మేనిఫెస్టో తయారు చేయలే. ఒక మేనిఫెస్టోతో ముందరికి వచ్చిన వ్యక్తి, నువ్వు నిన్న తీసుకొచ్చిన ఒక పేపర్లు వంచినావు, ఒక నెలకు 40 మంది పిల్లలు ఉడతారా? ఏమన్నా ఉడతారా? దీన్ని ఎవరైనా నమ్మొచ్చా? నెలకు 10 పెళ్లిళ్ళు అవుతాయా? దీన్ని ఎవరైనా నమ్మొచ్చా? అవన్నీ బోగస్ మాటలు, బోగస్ పత్రం. అది ప్రజలే చెప్తున్నారు. నువ్వు ఇయ్యవు చేయవు, ఒక చేసేటానికి అవకాశం ఇస్తలేరు. మీరు ఉండిద్దండగా మీకు అధికార పార్టీ వచ్చింది కదా, 2.5 సంవత్సరాలు అయింది కదా, 7 రోడ్లు అన్నీ ఉన్నాయి, 7 గుంతలు అన్నీ ఉన్నాయి, 7 మూల రాళ్ళు ఉన్నాయి ఇంట్లో ముందర. ఇప్పుడు ఓటు కోసం మాత్రమే ప్రజలకు వస్తారా? ప్రజలకు ఆపద ఉంటే ఇప్పుడు ఇంటికి చనిపోతే మంటి ఖర్చుకో 10,000 ఇస్తున్నాడు. ఒక ఆడపిల్ల పెళ్లి అయితే 11,000 ఇస్తా అంటున్నాడు, చీర సారే ఇస్తా అంటున్నాడు. ఒక గ్రామంలో ఏ కులం వాళ్ళైనా ఒక ఆడపిల్ల జన్మిస్తే 10,000 ఇస్తా అంటున్నాడు. మగపిల్లాడు జన్మిస్తే 5,000 16 ఇస్తా అంటున్నాడు. మన గ్రామానికి చేళ్ళ వరకు తీసుకుపోతారు ఎవరు చనిపోయిన వాళ్ళని. వాళ్ళకి ఏమంటే ఓ రథం ఇస్తా అంటున్నాడు. ఒక మాల నుండి చెప్తున్నాడు, ఒక కన్నతల్లి సాక్షిగా చెప్తున్నాడు. ఇలా ఇంతకన్నా ఇంకేం కావాలి? ఒక మనిషికి నమ్మకం. ఇంత వాగ్దానంగా మేము చెప్తున్నాం. ఖచ్చితంగా మమ్మల్ని గెలిపియండి, అన్న వెంట మేము ఉండి ఇవన్నీ వాగ్దానాలు గ్రామంలో నెరవేర్చే బాధ్యత మాది. మీరందరూ గుర్తు తెచ్చుకోవాలి. దొంగలకు మాత్రం ఓటు వేయకండి. ఒకసారి చూస్తాం, పాత సారనే కొత్త సీస వస్తున్నది, దాంట్లో ఏం అవమానం లేదు. అన్నకి అమ్మకన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాడా? అందరూ చూస్తలేరు గ్రామ ప్రజలు. ఒక్కసారి మా పటేల్ని బలపరిచినాం. మా పటేల్కి ఇగో బ్యాగ్ గుర్తొచ్చింది, ఆడపిల్లలందరూ సంఖ్యకేసుకునే బ్యాగ్ గుర్తొచ్చింది, 5వ నంబరు. దానికి ఒక్కసారి మమ్మల్ని గెలిపిస్తే మా పాలన వేరే ఉంటుంది, వాళ్ళ పాలన ఉంటుంది. వాళ్ళు ఒక ఓటు కోసం మాత్రమే వస్తున్నారు. దొంగల్ని నమ్మకండి, మా ప్రజల్ని గెలిపియండి. మేము అండగుంటాం. ఆయనకు సమస్యలు అన్ని గ్రామ ప్రజలు మొత్తం రాసుకుంటాం, నోట్ చేసుకుంటాం, ఆయన దగ్గరికి వెళ్తాం, ప్రతి ఇంటికి వస్తాం, ప్రతి గడపకు వస్తాం. మమ్మల్ని ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అనంత్ రెడ్డి అన్న నాయకత్వం, అనంత్ రెడ్డి నాయకత్వం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణ్ కుమార్ గౌడ్. ఇంతకుముందు వైస్ ఎంపీగా పనిచేశాను. టీఆర్ఎస్ పార్టీలో వైస్ ఎంపీగా పనిచేశాను.
ఇంతకుముందు వీళ్ళు మన టీఆర్ఎస్లో నుండి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న క్యాండిడేట్ ఆపోజిషన్ క్యాండిడేట్. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఏం వర్క్ చేయలేరు. కొన్ని వర్క్ చేసి కొద్దిగా ఎక్కువ అమౌంట్ డ్రా చేసుకున్నారు. డ్రా చేసినందుకు వాళ్ళు సస్పెండ్ అయిపోయాడు వాస్తవానికి. మరి జనాలు ఆలోచన చేయాలి. ఏమన్నా వీళ్ళు అవినీతి చేసినందుకే కదా సస్పెండ్ చేసింది ఏ నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేనో కాదు, ప్రభుత్వం. ఎవరు? కలెక్టర్ సస్పెండ్ చేసి. మళ్ళా నీవు జనాలు మళ్ళా ఆయనకి ఎట్లా ఎన్నుకుంటారు అనేది బొమ్రస్పేట్ గ్రామాల ప్రజలు ఆలోచన చేయాలి. ఎందుకంటే అవినీతి పాల్గొని ప్రభుత్వ నిధులు ఎలా అంటే ఇష్టాగోష్ఠిగా వాడుకున్నందుకే కదా. నువ్వు ఒక వార్డ్ నెంబర్లను పెట్టుకోలేవు, ఎవరిని పెట్టుకోలేవు, సిగ్నేచర్లు పాత సిగ్నేచర్లు పెడితే చేసుకుంటేవి డ్రా చేసినందుకు కలెక్టర్ డిపిఓ గారు వచ్చారు, సస్పెండ్ చేసి. మళ్ళీ తిరిగి నువ్వు మళ్ళీ ఇలా పడ్డాడంటే జనాలు ఆలోచన చేయాలి. మనం ఒక అవినీతి సర్పంచ్గా మళ్ళీ ఇలా పడ్డాడంటే మరి జనాలు ఆలోచన చేసి ఓటేయాలి. ముఖ్యంగా అనంతరెడ్డి స్వామి సోషల్ వర్కర్ పార్టీ పక్కకెట్టేసి నిరంతరం గుళ్ళకు కానీ ఊరికి ఏదైనా పోయి అడిగితే ఇవ్వకుండా ఉండాలి. ఇలాంటి వ్యక్తిని మేము ఒకటే అడిగినాం, చూడండి అనంతరెడ్డి గారు, మా దగ్గర వస్తే మీరు బాగుంటుంది, మా పార్టీకి బలం ఉంటుంది, మాకు బలం ఉంటుంది, ఊరికి సేవ చేస్తున్నాం, ఇలాంటి కార్యకర్త కోసమే చూస్తున్నాం. ఒకసారి అవకాశం మాకు కూడా ఇవ్వండి, మంచిగా ఉంటుంది, గెలిపిస్తాం, మా పార్టీ బలం అవుతుంది. వ్యక్తిగతంగా ఆయన కోట్లు ఉన్నాయి, అవి 2 కలిస్తే బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. ఇది డ్యామ్ షూర్ 100% అనంతరెడ్డి విన్ అయినట్లే, ఇది గ్యారంటీ. ఒక్కటే ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఒకసారి జనాలు ఆలోచన చేయాలి. అవినీతి వంకున్నారా, న్యాయం వంకున్నారా? ప్రభుత్వాలు ఉన్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎన్ని గ్యారంటీ 420 హామీలు ఇచ్చారు, ఏదైనా నెరవేర్చారా? మహిళలకు 2000 అనే లేకపోయా, అత్తకు కోడలు పైసలు ఇస్తామనే లేకపోయా, రుణమాఫీ మొత్తం చేస్తానే లేకపోయా. ఎన్ని అసలు వాళ్ళు చెప్పిన ఏదన్నా ఒకటైందా? ఓ బస్సు తప్ప కొట్టుకదా అసలు బస్సుకు కూడా. ఒకసారి ఆలోచన చేయాలి జనాలు. ఏం చెప్పిండ్రు, ఏం వాగ్దానాలు ఇచ్చిండ్రు, వాళ్ళు ఏం అమలు చేసిండ్రు? ఇంతవరకు రైతు బంధు లేదండి. కేసీఆర్ వచ్చినప్పుడు టైం టు టైం 6 నెలలకు టకా ఆడుతుండే. ఈయన టింగా అని టంగ లేదు పరిస్థితి. రైతు బంధు లేదు, మహిళలకు లేకపోయా, పింఛన్లానే 4000 పింఛన్లానే, కేసీఆర్ ఇచ్చే పింఛనే వస్తుంది. జనాలు ఆలోచన చేసి ఓటేయండి దయచేసి. ఎవరు మంచిగా ఉన్నారో వ్యక్తిగతంగా వేస్తారా, వ్యక్తిగతంగా వేయండి. వ్యక్తిగతంగా ఈయన గురించి ఊరు అందరికీ తెలుసు, చూసి ఓటేయాలి. బ్యాగ్ గుర్తుకు వేయండి దయచేసి చెప్తున్నా. వాళ్ళు ఫ్రాడ్ చేసే మొన్న సస్పెండ్ అయినరు. మళ్ళీ అవినీతి డబ్బు మళ్ళీ ఆ ఫ్రాడ్ అయిన పైసలు ఆపినందుకు మళ్ళీ అవన్నీ పాత కొత్త అన్నీ దున్నుకునికనే మళ్ళీ ఇలా పడ్డారు వాళ్ళు. దాన్ని ఆలోచన చేయండి జనాలు అని ఈ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా. అనంతరెడ్డికి బ్రహ్మాండమైన మెజార్టీ, ఆల్రెడీ గెలుపు వచ్చేసింది. మెజార్టీ దిశగా అడుగులేస్తున్నందుకు లేడీస్ పర్సు గుర్తుకు వేసి దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రాడ్ చేసి ఓడిపోయి అసలు ఎట్లయిందంటే సస్పెండ్ అయిపోయాడు. 2 ఏళ్ళు చేసిండు ఆయన. 2 ఏళ్ళలో ఎంత 35 లక్షలు ఏమో అవినీతికి పాల్పడితే కలెక్టర్ డైరెక్ట్ సస్పెండ్ చేసి. అలాంటి వ్యక్తిని మళ్ళీ ఎన్నుకున్నారంటే ఇక జనాలకి ఎరక. ఒకవేళ మీరు ఆయన కోటేసినాకే మీకెరక, మీ ఎవరిని ఎన్నుకుంటున్నారు, దొంగలను ఎన్నుకుంటున్నారా, మంచోని ఎన్నుకుంటున్నారా, మీ ఇష్టం. మీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అటువంటి వ్యక్తులని నమ్మొద్దు. మళ్ళీ తెర మీదకి వచ్చిండ్రు. లేలే అప్పుడు మా అమ్ముండే, మా తమ్ముడు ఉండే, ఇప్పుడు నేను సత్యహరిశ్చంద్రుడు అంటే నమ్మే పరిస్థితి అంతా ఒకటే. మా తమ్ముడు అన్నే సారా ఒకటే, సీసాలు వేరు అన్నట్లయింది. ఒకసారి ఆలోచన చేయండి జనాలు దయచేసి. జై హింద్.